మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు. కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా మోసం చేయగలుగుతుందో, కాంగ్రెస్ పార్టీ నైజం ఏ రకంగా ఉంటుందో మరొకసారి మొన్న జరిగినటువంటి పార్లమెంటులో మహిళా బిల్లు సందర్భంగా గొప్ప ఆలోచనతో నరేంద్ర మోడీ గారు 33% మహిళలకు రిజర్వేషన్లు తీసుకురావాలి, అది 2029 సంవత్సరంలోనే అమలు చేయాలన్నటువంటి ఆలోచనతోని మహిళా బిల్లును తీసుకొస్తే బయట మాట్లాడేటటువంటి మాటలకు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ లో అవలంబించినటువంటి విధానానికి ఎక్కడ కూడా పొంతన లేకుండా ఈరోజు మహిళలకు కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసింది. పార్లమెంట్ లో బిల్లు వీగిపోయిందని కాంగ్రెస్ పార్టీ మహిళలకు ద్రోహం చేయడమే కాకుండా గ్రామ గ్రామాన సంబరాలు చేయండి అని కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, పిసిసి అధ్యక్షులు గ్రామాలలో సంబరాలు చేసుకోమని కాంగ్రెస్ పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. అంటే కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఎంత ఘోరంగా ఉన్నది, ఏ రకంగా మహిళలను అవమానపరిచిండ్రు, వాళ్ళు ఏదో సాధించినట్టు. పార్లమెంట్ లో మహిళా బిల్లుకు వ్యతిరేకంగా ఓటేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ దేశ మహిళలకు క్షమాపణ చెప్పాల్సింది పోయి సంబరాలలో మునిగి తేలిండ్రు, పటాకులు పేల్చుకున్నారు అని అంటే కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఏ రకంగా మోసం చేసిందో ఈ రాష్ట్ర మహిళా సోదరి మనులంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైఖరిని గమనించాలి. డిలిమిటేషన్ మీద మాట్లాడతారు. డిలిమిటేషన్ మీద మాట్లాడేటప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో సహా ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులకు కనీసం ఆ డిలిమిటేషన్ మీద కొంత అవగాహన తెచ్చుకోనన్నా మాట్లాడాలి. ఈరోజు చార్మినార్లో 2,40,000 ఓట్లు ఉంటాయి. మరి అదేవిధంగా షేర్లింగంపల్లిలో 7,60,000 ఓట్లు, మల్కాజిగిరిలో 38 లక్షల ఓట్లు. అంటే ఈ రకంగా వ్యత్యాసం ఉన్నటువంటి భారతదేశంలో అన్ని నియోజకవర్గాలు ఇంత ఘోరమైనటువంటి వ్యత్యాసం ఉండడానికి వీల్లేదు. అందరికీ సరిసమానమైనటువంటి అవకాశాలు రావాలా, ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి తప్పులన్నీ కూడా సరిదిద్దాలన్నటువంటి ఆలోచనతోని ఈరోజు అంత గొప్ప బిల్లును ఒక పక్క 33% మహిళా రిజర్వేషన్లు అమలు చేద్దామని, డిలిమిటేషన్ చేద్దామని అంత గొప్పగా పార్లమెంట్ లో ఈరోజు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఒక సమర్థవంతమైనటువంటి బిల్లు పార్లమెంట్ లో తీసుకొస్తే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా వ్యతిరేకించిందో మహిళా సోదరులు ప్రత్యేకంగా గమనించారు. ఈరోజు గ్రామ గ్రామాల చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. గ్రామ గ్రామాన కాదు, ప్రతి ఇంట్లో కూడా చర్చ జరగాలి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మహిళలంటే కేవలం గాంధీ కుటుంబంలో ఉన్నటువంటి మహిళలు మాత్రమే అనుకుంటున్నారు. ఆ గాంధీ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్లకు పదవులు ఉంటే సరిపోతాయి అనుకుంటా ఉన్నారు. సోనియా గాంధీ గారికి పదవి ఉంటే సరిపోతుంది, ప్రియాంక గాంధీ గారికి పదవి ఉంటే సరిపోతుంది, ఆ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్లకు మాత్రమే పదవులు ఉంటే సరిపోతాయి. ఈ భారతదేశంలో ఉన్నటువంటి మిగతా మహిళలకు గౌరవం దక్కకున్నా వాళ్ళకు పర్వాలేదు, పదవులు రాకున్నా కూడా పర్వాలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి యొక్క మోసాన్ని ప్రతి దగ్గర కూడా చర్చ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. మరొక వితండవాదాన్ని ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడే ప్రయత్నం చేస్తారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులైతే ఎప్పుడు ఏం మాట్లాడతారో వాళ్ళకి అర్థం కాదు, కనీస అవగాహన లేకుండా మాట్లాడతారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు, సంపాదన ఎక్కడ ఎక్కువ వస్తుంది ఆ ఏరియాలో సీట్లు ఎక్కువ ఇవ్వాలి, ఓట్లు ఎక్కువ ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి ఒక ఫార్ములాని తీసుకొచ్చారు. అంటే వాళ్ళ లెక్క ప్రకారం ఈరోజు అంబానీ కుటుంబానికి, ఆదాని కుటుంబానికి మంచి ఒక 10 కోట్ల ఓట్లు ఇవ్వబడుతుంది లెక్క ప్రకారం. సంపాదన ఎవరి దగ్గర ఎక్కువ ఉంటే, సంపాదన ఏ జిల్లాలో ఎక్కువ ఉంటే వాళ్లకు ఎక్కువ ఓట్లు ఇచ్చేటటువంటి ప్రతిపాదికన అది రాజ్యాంగంలో ఎక్కడైనా ఉంటుందా? అట్లంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో 70% సంపాదన రంగారెడ్డి జిల్లా నుండి వస్తుంది. అంత మాత్రాన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 119 నియోజకవర్గాలు రంగారెడ్డి జిల్లాకే 80 సీట్లు ఇవ్వాల్సి వస్తుంది. అది సాధ్యమవుతుందా? ముఖ్యమంత్రి గారు ఆ రకమైనటువంటి ఆలోచన చేయొస్తుందా? కనీసం ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా, ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షులు ఉన్నటువంటి వ్యక్తులు కూడా
కనీస రాజ్యాంగం మీద అవగాహన లేకుండా వాళ్ళు వాదించేటటువంటి వాదనలు కానీ వాళ్ళు వినిపించేటటువంటి వింత ప్రతిపాదనలు కానీ ఈరోజు జనమంతా వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు చూస్తే నవ్వుకుంటా ఉన్నారు. ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ పార్టీ తన బుద్ధి మార్చుకోవాలి. కాంగ్రెస్ పార్టీ మాట్లాడేటటువంటి మాటల్ని తెలంగాణ రాష్ట్ర మహిళా సోదరుమన్నారా మీరంతా కూడా ఒక్కసారి ఆలోచించండి. ఏ రకంగా అనాదిగా ఈ దేశాన్ని 60 సంవత్సరాలు పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ అనేకమైనటువంటి మోసాలు చేసినటువంటి కారణంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ చేసినటువంటి తప్పులన్నీ కూడా ఈరోజు సరిదిద్దుకుంటూ ఒక్కొక్కటి ఈ దేశ భవిష్యత్తు మార్చేటటువంటి ఏ బిల్లునైనా సరే కాంగ్రెస్ పార్టీ ఆ బిల్లులన్నింటినీ కూడా పార్లమెంట్ లో వ్యతిరేకించింది. అది 370 ఆర్టికల్ కావచ్చు, ట్రిపుల్ తలాక్ కావచ్చు. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే దేశ భవిష్యత్తును నిర్ణయించేటటువంటి దేశం అభివృద్ధి వైపు దూసుకెళ్లేటటువంటి మంచి మార్పులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి అన్ని బిల్లులను ఈరోజు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ లో అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేసింది. ఏ ముఖం పెట్టుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ గ్రామాలలో తిరుగుతుంది. ఈరోజు మహిళలు చీకొడతా ఉన్నారు. మహిళలంతా కూడా గ్రామాలలో చీపుర్లు పట్టుకొని ఉన్నారు. ఎప్పుడు వస్తారో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎప్పుడు చీపుర్లతో మేము సత్కారం చేస్తామా అని మహిళా సోదరులంతా కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకుల కొరకు గ్రామాలలో ఎదురు చూస్తా ఉన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ఖచ్చితంగా మహిళలకు భారతీయ జనతా పార్టీ 33% రిజర్వేషన్లు ఇచ్చే విధంగానే మా ప్రయత్నాలు ఉంటాయి. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ ఆడుతున్నటువంటి ఆటలని మహిళా సోదరుమణులు ఎప్పటికప్పుడు గమనించాలి. రేపు వచ్చేటటువంటి రోజులలో ఏ ముఖం పెట్టుకొని వీళ్ళు గ్రామాలలోకి వస్తారో ఎక్కడికక్కడ తెలంగాణ రాష్ట్ర మహిళా సోదరుమణులందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ కాంగ్రెస్ నాయకులు చేసినటువంటి తప్పులు, ఈ ఢిల్లీ కాంగ్రెస్ చేసినటువంటి తప్పులు వీళ్ళందరినీ కూడా ఎప్పటికప్పుడు గ్రామాలలో ఈ నాయకులు వచ్చినప్పుడు నిరసనలు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. నాయకులను నిలదీయాల్సిన అవసరం ఉంది. కనీసం భవిష్యత్తులోనైనా సరే ఈ రకమైనటువంటి ఆలోచన లేకుండా మంచి బిల్లులు తీసుకొచ్చినప్పుడు పార్లమెంట్ లో మద్దతు ఇచ్చే విధంగా బుద్ధి రావాలి వాళ్ళకని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు చెప్పదలుచుకున్నాం.